కొన్నిసార్లు జీవితం ఎటు వెళ్తుందో ఏమవుతుందో తెలియనప్పుడు మనతో ఎవరైనా సరే అసలు మన లైఫ్లో ఏమవుతుంది, ఏం చెయ్యాలి అనేది చెప్తే బాగుండు, సహాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. అలాంటి టైంలోనే ఇలాంటి ఒక సందేశం నా లైఫ్లోకి వచ్చింది. నాకులాగా అప్పుడు నేను ఆలోచించినట్టు ఇప్పుడు ఇంకా ఎంతమంది ఆలోచిస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఆ రోజు నా లైఫ్లోకి వచ్చిన ఈ మాటల్ని మీతో షేర్ చేసుకోవాలి అని కాళికామాతనే మీకు లెటర్ రాస్తే ఎలా రాస్తుంది అనే ఒక ఫీల్తో విత్ ద ఇమాజినేషన్తో నేను నా కోసం క్రియేట్ చేసుకున్న ఒక మెడిటేషన్ ఇది. సో తనంతట తానుగా నాకు నేనున్న సిచ్యువేషన్లో నన్ను ఓదార్చడానికి వచ్చినట్టుగా అనిపించింది ఆ టైంలో. సో అలాగా మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో తెలియనప్పుడు, మీకు ఒక రక్షణ కావాలి అనిపించినప్పుడు, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కళ్ళు మూసుకొని 21 టైమ్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను ఏమైతే చదువుతున్నానో దాన్ని మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, సరిపోతుంది. అసలు ఎంత రిలీఫ్గా అనిపిస్తుందంటే, ఎంత అమేజింగ్గా అనిపిస్తుందో, ఎలా మీలో ఉన్న ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయో ఒక్కసారి గమనించండి. ఇది విన్న తర్వాతే మీరు లైక్ కొట్టాలన్నా, షేర్ చేయాలన్నా, లేకపోతే మీ అభిప్రాయాన్ని తెలియచేయాలన్నా చేయండి. నేను అందుకే ముందుగా మిమ్మల్ని అడగట్లేదు. ఎవరెవరికైతే ఈ ఫీల్ అనేది రియల్గా అనిపించిందో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని కళ్ళు మూసుకోండి. అట్లీస్ట్ 21 టైమ్స్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ప్రశాంతంగా మీ కాన్సన్ట్రేషన్ని బ్రీతింగ్ మీద, జస్ట్ నా మాటల మీద మాత్రమే పెట్టండి. ఓకే, అసలు మా కాళీ మీకేం చెప్పాలనుకుంటుంది? మా కాళీ నీ శక్తిని రక్షించుకోవాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి నీ జీవితంలో ప్రవేశం ఇవ్వొద్దని చెప్తున్నారు. ఆమె ఎప్పుడూ నీకు మార్గదర్శనం చేస్తూ నిజాన్ని చూపిస్తూ ఉన్నారు. మనుష్యులు, ప్రదేశాలు లేదా పరిస్థితుల వల్ల నీకు అసౌకర్యంగా అనిపిస్తే నీ అంతరాత్మ చెప్పేదాన్ని నమ్మమని సూచిస్తున్నారు. నీ చుట్టూ నీ మంచిని కోరని కొందరు ఉన్నారు. అలాంటి వారిని నీ జీవితంలో నుండి తొలగించేందుకు మా కాళీ నీతో కలిసి పనిచేస్తారు. నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం చాలా దగ్గరలో ఉంది. కానీ ఆ కొత్త అధ్యాయం కోసం కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు, చెడు అలవాట్లు మరియు అనుకూలం కాని వాతావరణాలను వదిలేయాలి. ఏం జరిగినా నీవు ఎప్పుడూ నీ ఉద్దేశాలను పవిత్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కారణంగా నీకు ఆశీర్వాదాలు లభించబోతున్నాయి. ఎవరిపైనా ప్రతీకారం తీసుకోవాలి అని లేదా కోపం పెట్టుకోవాలని ప్రయత్నించవద్దు. అది మా కాళీకి వదిలే. నువ్వు మాత్రం నీ జీవితంలో ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా ఎదగడంపై దృష్టి పెట్టు. మా కాళీ నీతో ఉంది. నమ్ము, వదిలే, అలాగే ఎదుగు. మా కాళీ ఎప్పుడు నీతో తోడుగా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. మా కాళీ నీకు ఒక విషయం తెలియచేయాలని కోరుకుంటున్నారు. నీ స్వరం చాలా శక్తివంతమైంది కాబట్టి నువ్వు నీ థ్రోట్ చక్ర నుండి బయటకు వచ్చే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ గురించైనా ఇతరుల గురించైనా ఎప్పుడు సానుకూలంగా మరియు దయతో మాట్లాడాలి. నీ మాటలు, ఆలోచనలు, నీవు వినే ఫ్రీక్వెన్సీలు, సంగీతం ఇవన్నీ నీ శక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయి. భజనలు పాడు, మంత్రాలు జపించు లేదా హై వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలు విను. అవి నీ హీలింగ్ ప్రయాణంలో ఎంతో సహాయం చేస్తాయి. మా కాళీ నీ స్వరాన్ని ఉపయోగించి ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావాలని కోరుతుంది. ఈ భూమి యొక్క శక్తిని పెంచడంలో నువ్వొక ముఖ్యమైన భాగం.
నువ్వు ఆమె ధైర్యవంతమైన యోధుడివి, అలాగే యోధురాలివి. ఎప్పటి నుంచో అలానే ఉన్నావు. వేల సార్లు పునర్జన్మ పొందిన ఆత్మవి నీవు. కాబట్టి ఆ యోధుడి ఆత్మను ఎప్పుడూ సజీవంగా ఉంచు. ఆత్మవిశ్వాసంతో మరియు జ్ఞానంతో ముందుకు సాగు. నీ గతాన్ని క్షమించు. ప్రతిరోజును ఒక కొత్త అవకాశంగా భావించు. మెరవడానికి, ఎదగడానికి, మరింతగా ఎదగడానికి ఉపయోగించు. నిజాయితీతో మరియు సౌమ్యత్వంతో జీవించడానికి ప్రయత్నించు. ఎంతటి తుఫాను వచ్చినా నువ్వు ఒంటరివి కావు. నీ అంధకారమైన ఒంటరి క్షణాల్లో కూడా మా కాళీ ప్రతి అడుగులో నీతోనే ఉంటుంది. మా కాళీ నిత్యం నీతోనే ఉంది. నమ్ము, ఇది నిజం. మా కాళీ నీకో విషయం తెలియజేయాలని కోరుతున్నారు. ఆమె నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నువ్వు ఆమెతో మాట్లాడిన ప్రతిసారి నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినప్పుడు, నీ మనస్సును ఆమె ముందు పూర్తిగా వ్యక్తపరిచినప్పుడు, నీ రక్షణ గోడలను కాచి చిన్న పిల్లల ఆమె నీ ముందు నిలిచినప్పుడు ఆమె హృదయం ప్రేమతో కరిగిపోతుంది. నీ అమాయకమైన బాల్య స్వభావం, ఆమెతో నీకు ఉన్న పవిత్రమైన బంధం ఆమెకు ఎంతో విలువైనది. ఆమె కేవలం నిన్ను గమనించటం మాత్రమే కాదు, ఒక తల్లి తన బిడ్డను కౌగిలించుకున్నట్లుగా నిన్ను తన చేతుల్లో ప్రేమగా పట్టుకుని ఉంది. మా కాళీ నీ బాధలు, ఆందోళనలు అన్నిటినీ ఆమెకు అప్పగించమని చెప్తుంది. అన్నింటినీ ఆమెకు సమర్పించు. కాళీమాత వాటిని చూసుకుంటుంది. ఎప్పుడూ నువ్వే బలంగా ఉండాల్సిన అవసరం లేదు. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఖడ్గం పట్టుకొని పోరాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రశాంతంగా జీవించటం. ఆమె అన్నీ చూస్తుంది. ఆమెకు అన్నీ తెలుసు. నువ్వు పూర్తిగా ఆమె రక్షణలో ఉన్నావు. ఇప్పటికైతే మా కాళీ నిన్ను విశ్రాంతి తీసుకోమని కోరుతున్నారు. ఎందుకంటే ఆమె నీ కోసం యుద్ధం చేస్తున్నారు. నువ్వు చేయాల్సిన పనల్లా అమ్మని నమ్మి నీ భారాన్ని తన మీద వేయడం మాత్రమే. ఇలా నా మెడిటేషన్ ఇమేజ్లో నాకు వచ్చినటువంటి సందేశం అప్పట్లో ఎలా అయితే వచ్చిందో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. దాన్నే మీకు ఇప్పుడు చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కాళీమా నన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో నేను మా కాళీమా రిచువల్స్ని చేస్తూ ఉన్నప్పుడు, తన చాంటింగ్ చేస్తున్నప్పుడు నా సొంత ఆరాలోనే, సొంత ఎనర్జీలోనే ఎన్నో మార్పుల్ని నేను చూశాను. అలాగే మీ జీవితంలో కూడా ఎన్నో మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కాళీమా.